అందరికీ నమస్కారం. తెలుగింటి ఆడబిడ్డ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం పొట్లకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం. ముందుగా కళాయి పెట్టుకుని ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకుని అది కూడా ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు తీసేసుకుందాం. ఇంకొక టీ స్పూన్ ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వీటెక్కిన తర్వాత 4 ఎండుమిర్చి ఇలాగా తుంచుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చెనగపప్పు అన్నీ ఇలా వేసేసుకుందాం. కొద్దిగా ఇంగ వేసుకుందాం. కరివేపాకు. తాలింపు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం పొట్లకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుందాం. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. పొట్లకాయ పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొట్లకాయల్లో వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి అల్లం ఫ్రై చేసుకున్నాం కదా, అవి ఇలాగా రోల్లో వేసుకుని దంచేసుకుందాం. చూసారు కదా, ఇది పచ్చి పిచ్చిగా పేస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుందాము. పొట్లకాయ ఫ్రై అయిపోయింది. ఒక చిటికుడు పసుపు వేసుకుందాం. టేస్ట్కి సరిపడ్డంత సాల్ట్. ఒకసారి మొత్తం ఇది కలిపేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో ఇందాక పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాం. అది మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుందాం. పచ్చడిలో మనం కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి ఫ్రై చేసుకుని ఇలా పేస్ట్ చేసుకోవాలి, లేదంటే మనకి పచ్చివాసన వస్తుంది ఫ్రై చేయకపోతే. ఇవి మొత్తం కలిపేసుకుందాం. ఒక కప్పు పెరుగు ఇలాగ ఒక గిన్నెలో వేసుకుని ఇలాగ కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో పెరుగు వేసుకుందాం. ఇది మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుందాం. పొట్లకాయ పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం వేడి వేడి రైస్లో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. చూసారు కదా, పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.